ఆనాటి ఈ యొక్క ఆలయంలో అడవి ప్రాంతం మాత్రం ఉండేది. చెల్చిం అనేటువంటి ప్రాంతంలో లక్ష్మీగూడెం అనేటువంటి గ్రామంలో ఒక అడవి ప్రాంతం కూడా వెలిసి ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క కాకతీయ ప్రభువు రెండవ ప్రతాపరుద్రుడు ఈ యొక్క అరణ్య ప్రాంతానికి వచ్చేసినటువంటి వాడి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళ ఒక చెట్టు క్రింద స్వామివారు కూర్చుని సేద తీరుస్తున్నటువంటి సమయంలో అప్పుడు చెట్టు గుబురం నుండి ఒక ఆంజనేయ స్వామి హే రామ్ శ్రీరామ్ అనేటువంటి నామశబ్దాన్ని చేస్తున్నటువంటి శబ్దాన్ని విని ఎక్కడో ఇక్కడ శబ్దం వస్తుంది, ఎక్కడో ఇక్కడ ఉన్నారు అని ఆ యొక్క ప్రతాపరుద్రుడు చెట్టు గుబురు మొత్తం కూడా తీసి చూడగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానాంజనేయ స్వామి యొక్క ముద్రలో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి నామజపాన్ని జపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఆ రాజుగారు చూసినాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి రామ నామ ధ్యానముచే స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి అనేటువంటి పేరు ప్రసిద్ధికి చెందింది. ఆ తర్వాత సాయంకాలం రాత్రి వేళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు రాజుగారు కాబట్టి రాజా అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను ఒక ఆలయాన్ని నిర్మించమని స్వప్న సాక్షాత్కారంలో రాజుగారు ఆదేశించేటుండకల్లా ప్రొద్దున యొక్క రాజుగారు లేచి భాజా భంత్రులను బంధువులను భక్తులను బ్రాహ్మణోత్తములను వేద పండితులను జ్యోతిష్యులను అందరూ కూడా తీసుకుని వచ్చి ఒక శుభముహూర్తాన అంటే కార్తీక పౌర్ణమి రోజున యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా ఆధారాలు చెబుతున్నాయి.